ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. బ్రహ్మాండ పురాణ అంతర్గత శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పూర్వబిట్టులో ఉన్నాం. ఇప్పటి వరకు 16 శ్లోకాలు అయ్యాయి. ఇప్పుడు 17 శ్లోకం నుంచి ఉన్న విశేషాలు తెలుసుకుందాం. తంత్రేషు లలితాదేవ్యాః తేషు ముఖ్యమిదం మునే శ్రీవిద్యైవతు మంత్రాణాం తత్ర కాదుర్యథాపరా. తంత్రేషు లలితాదేవ్యాః తేషు ముఖ్యమిదం మునే శ్రీవిద్యైవతు మంత్రాణాం తత్ర కాదుర్యథాపరా. నాయన అగస్త్య, తంత్రేషు లలితాదేవ్యాః తంత్రేషు తేషు ముఖ్యమిదం మునే. లలితాపరా భట్టారిక యొక్క మంత్రశాస్త్ర గ్రంథాలు చాలా ఉన్నాయా. తంత్రం అంటే మంత్రశాస్త్ర గ్రంథం. అటువంటి వాటిలో ముఖ్యం ఇదం, హే మునే, ఇది ముఖ్యమైనదయ్యా. ఈ లలితా సహస్రనామం చాలా ముఖ్యమైనది. శ్రీ విద్యైవతు మంత్రాణాం తత్ర కాదుర్యథాపరా. కకారాది బీజాక్షరాలు ఎంత విశేషమైనవో శ్రీ విద్య కూడా అటువంటిదే. మంత్రాల్లో శ్రీ విద్య గొప్పది. శ్రీ విద్య అంటే లలితా సహస్రనామాలే. పురాణాం శ్రీపురమివ శక్తీనాం లలితా యథా శ్రీవిద్య ఉపాసకానాం చ యథా దేవః పరశివః. పురాణాం శ్రీపురం ఇవ శక్తీనాం లలితా యథా శ్రీవిద్యోపాసకానాం చ యథా దేవః పరశివః. పురాణం అంటే ఏమిటి? పురాణాలను కాదు ఇక్కడ. పురాణం అంటే పురములు. పురములు ఎన్ని పురాలు ఉన్నాయి? ఇవన్నీ పురాలే, లోకాలు. పురం అంటే లోకం. భూలోకం, భవలోకం, స్వర్లోకం, మహర్లోకం, జనవలోకం, తపోలోకం, సత్యలోకం, తర్వాత గోలోకం, తర్వాత మణిద్వీపం, ఇంకా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు. ఇవన్నీ లోకాలే. వాటినే పురములు అంటారు. ఇలాంటి పురాల్లో శ్రీపురం చాలా గొప్పది. శ్రీపురం అంటే మణిద్వీపం. యథా దేవః పరశివ, ఎలాగంటే శక్తీనాం లలితా యథా, దేవతల్లో శివుడు ఎంత గొప్పవాడో శక్తి స్వరూపాల్లో అమ్మవారు అటువంటిది, గొప్ప శక్తి కలిగిన వారు. శక్తీనాం లలితా యథా, ఎన్నో శక్తి స్వరూపాలు. సప్తమాతృలు ఉన్నారు, నవదుర్గులు ఉన్నారు. అంతమందిలోనూ శక్తి స్వరూపిణి ఎవరు? లలితాపరా భట్టారిక. పురాణాం శ్రీపురం ఇవ, అన్ని పురములలో శ్రీపురం ఎంత గొప్పదో. శక్తీనాం లలితా యథ, శక్తి స్వరూపాల్లో లలితామాత లలితా పరాభట్టారికి ఎంత గొప్పవారు. శ్రీ విద్యోపాసకానాం చ, శ్రీ విద్యను ఉపాసించే వాళ్ళందరికీ కూడా యథా దేవః పరశివః, ఆ పరమేశ్వరుడు ఎంత అనుగ్రహాన్ని ఇస్తాడో ఇవి తెలుసుకోవాలి. తథా నామ సహస్రేషు పరమేతత్ ప్రకీర్తితం వరం ఏతత్ ప్రకీర్తితం. తథా నామ సహస్రేషు వరమేతత్ ప్రకీర్తితం యథాస్య పఠనాద్దేవి ప్రియతే లలితాంబిక. హయగ్రీవ స్వామివారు చెప్తున్నారు అగస్త్యుడి వారికి. తథా నామ సహస్రేషు పరమేతత్ ప్రకీర్తితం. అనేక సహస్రనామాలు ఉన్నాయి. శివ సహస్రనామాలు, పార్వతీ సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు అనేకం ఉన్నాయి. ఆ సహస్రనామాలు అన్నింటిలో కూడా ఏతత్ పరం ప్రకీర్తితం, ఇది శ్రేష్టమైనది, ఇది శ్రేష్టమైనది. లలితా సహస్రం చాలా శ్రేష్టమైనది. అలాగే యథాస్య పఠనాద్దేవి ప్రియతే లలితాంబిక. యథా ఎలాగంటే అస్య పఠనాత్, ఈ సహస్రనామాన్ని చదవడం వల్ల దేవి లలితాంబిక ప్రియతే, ఆ లలితాపరా భట్టారిక మనపై అనుగ్రహం కలిగిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. అమ్మవారికి ప్రీతి కలుగుతుంది సహస్రనామాలు చదవడం వల్ల. ఇంకా 20వ శ్లోకం. అస్య నామ సహస్ర
అన్యనామసహస్రస్య పాఠాన్న ప్రియతే తథా శ్రీమతు ప్రీతయే తస్మాత్ అనిశం కీర్తయేదిదం. ఇది 20వ శ్లోకం. అన్యనామసహస్రస్య పాఠాన్న ప్రియతే తథా శ్రీమాతు ప్రీతయే తస్మాత్ అనిశం కీర్తయేదిదం. అన్యనామసహస్రస్య పాఠాత్ న ప్రియతే తథా. వీరు ఇతర నామ సంవత్సరాలు ఎన్ని చదివినా కూడా అమ్మవారికి అంత సంతోషం కలగదు. అందుకే ఏం చేయాలి? శ్రీమాతు ప్రియతయే, ఆ శ్రీమాత యొక్క అనుగ్రహం పొందాలంటే, ఆ శ్రీమాతకు ప్రీతి కలగాలంటే, మనపై సంతోషం కలగాలంటే తస్మాత్ అనిశం కీర్తయేదిదం, ఎల్లప్పుడూ సహస్రనామాలు చదవలసిందే. ఎంత గొప్పగా చెప్పారండి హయగ్రీవ స్వామి వారు. అనేక సహస్రనామాలు ఉన్నాయి, కానీ ఈ సహస్రనామం చదివితే అమ్మవారికి ఎంతో ప్రీతి కలుగుతుంది. కారణం, శ్లోకంలో ఒక్కొక్క పాదం ఒక మంత్రం అవుతుంది. కొన్ని శ్లోకాల్లో 2 పాదాలు కలిపి ఒక మంత్రం అవుతాయి. అటువంటి విశేషం మరి ఎక్కడా కనిపించదు. విష్ణు సహస్రనామాల్లో కానీ, సహస్రనామాల్లో కానీ, సరస్వతి సహస్రనామాల్లో కానీ ఎక్కడ కనిపించదు. అది కేవలం లలితా సహస్రనామాల్లో మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఆ మాట చెప్పారు ఆయన. శ్రీమాతు ప్రియతయే తస్మాత్ అనిశం కీర్తయేదిదం. శ్రీమాతకు అనుగ్రహం కలగాలంటే అనిశం, ఎల్లవేళలా కీర్తయేదిదం, ఈ స్తోత్రాన్ని కీర్తించాలి. బిల్వపత్రైశ్చక్రరాజే యోర్చయే లలితాంబిక పద్మైర్వా తులసి పుష్పై ఏభిర్నామ సహస్రకై. ఇంకో రహస్యం కూడా చెప్తున్నారు. బిల్వపత్రైశ్చక్రరాజే యోర్చయేత్ లలితాంబిక. శ్రీచక్రాన్ని ముందు పెట్టుకుని, శ్రీచక్రానికి అధిదేవత నుండి లలితాపరా భట్టారిక యొక్క చిత్రాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకుని బిల్వపత్రై మా బిల్వదళాలతో మారేడాకులతో పూజించాలి. ఎందుకు? కార్తీక మాసంలో 1,00,000 బిల్వార్చన చేస్తారు పరమేశ్వరుడికి. ఇప్పుడు లలితాపరా భట్టారిక అమ్మవారికి బిల్వదళాలతో అర్చన చేయాలట. కారణం, బిల్వదళం చాలా విశేషమైంది. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం, త్రియాయుధం. అందులో 3 ఆయుధాలు ఉన్నాయి. ఏమిటి ఆయుధాలు? కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. 3 లభిస్తాయి. త్రిదళం, 3 దళాలు ఉన్నాయి. 3 దళాలు ఉంటే స్వర్గమర్చ పాతాళాలు. త్రిగుణాకారం, 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. త్రిదళం, త్రిగుణాకారం, త్రియాయుధం. అలాంటి బిల్వదళాలు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క రూపమే బిల్వవృక్షం. సౌభాగ్యాన్ని కలిగిస్తుంది, సౌమంగళ్యాన్ని కలిగిస్తుంది. అలాంటి బిల్వదళాలతో అమ్మవారికి అర్చన చేయాలని చెప్పారు. బిల్వపత్రై చక్రరాజే యహ అర్చయేత్ లలితాంబిక. శ్రీచక్రాన్ని స్థాపించి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ పైన అమ్మవారి యొక్క రూపాన్ని ఉంచి బిల్వదళాలతో అర్చించాలి. తర్వాత ఏం చేయాలి? పద్మైర్వా తులసి పుష్పై, పద్మాలతో కూడా పూజించాలి. అరుణవర్ణంతో ఉండే పద్మాలను తీసుకొచ్చి అమ్మవారికి ఆ పద్మాలను సమర్పించాలి. తులసి పుష్పై, అలాగే తులసి దళాలు, అవే పుష్పాలు. బిల్వదళాలు, తులసి దళాలు అవే అమ్మవారికి అద్భుతమైన పుష్పాలు. అంతేకాదు, అమ్మవారికి కదంబ పుష్పాలు అంటే చాలా ఇష్టం. కదంబ పుష్పాలు, కడిమి పూలు అంటారు తెలుగులో. కడిమి పూలు, సంస్కృతంలో కదంబ వృక్షం అంటారు, తెలుగులో కడిమి చెట్టు అంటారు. అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. ఏభిర్నామ సహస్రకై, ఒక్కొక్క నామం చదువుతూ బిల్వదళాలు, తులసి దళాలు, పద్మాలు, కదంబ పుష్పాలు ఇలా అమ్మవారికి సమర్పిస్తుండాలి. ఇది విధానం అని చెప్పారు. ఇంకా ఇలా చేయడం వల్ల ఎంత గొప్ప ఫలితం కలుగుతుంది. అందుకనే చెప్పారు. ఏం చెప్పారు? అన్యనామ సహస్రస్య పాఠాన్న ప్రియతే తథా శ్రీమాతు ప్రియతయే తస్మాత్ అనిశం కీర్తయేదిదం.
బిల్వపత్రైశ్చక్రరాజే యోర్చే లలితాంబిక పద్మైర్వా తులసీ పుష్పై ఏభిర్నామసహస్రకై. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు మనకు సరిగ్గా 21 శ్లోకాలు అయ్యాయి. తర్వాత ఇంకా హయగ్రీవ స్వామి వారు ఏం చెప్తున్నారు 22 శ్లోకం నుంచి తెలుసుకుందాం. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः శ్రీ లలితాపరా భట్టారికా దేవ్యాः దేవ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.